ఎండలైతే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయండి. మా సార్ అయితే బయట నుంచి వచ్చేసి నాకు చల్లగా ఏమన్నా జ్యూస్ లాంటిది కావాలని అడిగేసరికి ఇంకా నేనైతే ఇంట్లో బాదం ఉన్నాయి. బాదం పప్పు అయితే నానబెట్టేసాను. అప్పటికప్పుడు హాట్ వాటర్ చేసి నానబెట్టుకొని చక్కగా ఇట్లా పొట్టు తీసుకున్నాను. వీటినైతే 2 యాలక్కాయలేసి కొన్ని పాలు పోసి మిక్సీ పట్టేసాను. అండ్ ఇక్కడైతే నేనైతే క్రీమీ పాలు తీసుకున్నాననమాట. ఈ మధ్య ఎప్పుడు క్రీమ్ పాలే తెస్తున్నారు. అదైతే మరగబెట్టుకుంటున్నాను. ఒక 2, 3 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్నానండి. తర్వాత ఈ మిక్సీ పట్టిన బాదంనంతా దాంట్లో వేసేసాను. కొంచెం లైట్‌గా కలర్ కోసం నేనైతే పసుపేసాను. అదైతే స్కిప్ అయిపోయింది. మీకు చూపెట్టలేదు, మర్చిపోయానండి. అండ్ ఇట్లా దగ్గరికి అయిపోయినాక పట్టిన ఎట్లొస్తదో ఏంటో అనుకున్నాను. ఫస్ట్ టైం అయితే నేను చేస్తున్నానండి. నేనైతే టేస్ట్ ఏమన్నా పసుపేసాను కదా, ఎక్కడన్నా బాగోదేమో అనుకున్నాను. కొంచెం బాదం పలుకులేసేసి ఒక 1 అవర్, 2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంట్లో వర్క్ అంతా చేసేసుకొని ఫస్ట్ నేనే తాగాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.